హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్వార్ల దివ్య ప్రబంధాలకు రామానుజుని శ్రీ వైష్ణవ సిద్ధాంతానికి పట్టుకొమ్మగా నిలిచిన పవిత్ర వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీరంగము. ఇండియన్ వాటికన్గా పేరు పొందిన ఈ ఆలయము భారతదేశంలోని వైష్ణవ ఆలయాల్లోనికెల్లా పెద్దది. శ్రీరంగనాథుడు రంగనాయకి అమ్మవారితో కొలువై ఉన్న ఈ దివ్యక్షేత్రం ఎక్కడ ఉంది అంటే తమిళనాడులోని తిరుచికి ఆనుకొని ఉండే ఉభయ కావేరీ నదుల మధ్యన విరాజిల్లుతూ ఉంది. భారతదేశంలోని అతిపెద్ద ఆలయ సంకీర్ణాలలో ఒకటైన శ్రీరంగ ఆలయము 6,31,000 చదరపు మీటర్లు అంటే 156 ఎకరాల విస్తీర్ణంతో 4 కిలోమీటర్ల పొడవైన ప్రాకారంతో బాసిల్లుతూ ఉంది. ప్రపంచంలోని అతిపెద్దదైన కాంబోడియాలో గల అంకోర్ వాట్ దేవాలయము ఇప్పుడు శిథిలావస్థలో ఉంది కాబట్టి ప్రపంచంలో పూజాధికాలు జరిగి అతిపెద్ద హిందూ దేవాలయము శ్రీరంగ ఆలయమే. కావేరీ నది, దాని ఉపనది కుళిదం మధ్యలో విస్తరించిన శ్రీరంగము ఇది ఒక దీపంలాగా ఉంటుంది. శ్రీరంగపట్నంలో దేవాలయం ఉండడం కాక శ్రీరంగం దేవాలయంలోనే ఒక ఊరు ఉండడము దీని ప్రత్యేకతగా మనం చెప్పవచ్చు. ఈ అతిపెద్ద ద్రవిడ దేవాలయ గర్భాలయంలో విష్ణుమూర్తి ఆదిశేషుడిపై పక్కకు వరిగి శయనించిన భంగిమలో మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ప్రస్తుతము ఉన్న ఈ దేవాలయం 4 శతాబ్దాల పాటు అభివృద్ధి చెందింది. ఈ ఆలయాన్ని మొదటిసారి 10వ శతాబ్దంలో నిర్మించగా అలావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తాన్గా ఉన్నప్పుడు ఈ ఆలయం మీద దాడి చేసి ధ్వంసం చేశారు. ఆ తర్వాత 1771 సంవత్సరంలో చూసినట్లయితే ఈ ఆలయాన్ని మళ్లీ పునర్నిర్మించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉండే రంగనాథ ఆలయాన్ని 17వ శతాబ్దంలో నాయక రాజులు పునర్నిర్మించారు. దీని దక్షిణ మహాద్వారము 1987లో పూర్తి చేశారు. శ్రీరంగంలో గర్భగుడి కేంద్రంగా 8 దీర్ఘ చతురస్రాకారపు ప్రాకారాలు ఒకదాని లోపల మరొకటిగా ఉంటాయి. 15వ శతాబ్దం దాకా చూసుకున్నట్లు అయితే ఈ ప్రాకారాలు ఎలాంటి కప్పు లేకుండా ఉండేవి. లోపల 5 ప్రాకారాలను ఆలయం లోపలి భాగాలు, బయట 3 ప్రాకారాలను నగరంగా నివాస స్థలాలుగా తీర్చిదిద్దారు. అందుకే ముందే చెప్పడం జరిగింది, పట్టణంలో దేవాలయం ఉండడం కాదు, దేవాలయంలోనే పట్టణం ఉంది. అంతటి ప్రత్యేకతను సంతరించుకుంది ఈ దేవాలయం. ఆలయంలోని అపూర్వమైన మండపాలు, కట్టడాలు ఇవన్నీ కూడా 17, 18 శతాబ్దాలలో నిర్మాణం అయ్యాయి అని చెప్తూ ఉంటారు. శ్రీరంగంలో మొత్తం 21 గోపురాలు ఉంటాయి. తూర్పున ఉన్న గోపురంలో ముఖ్యమైన దేవుని ప్రతిష్ఠించడం జరిగింది. దీర్ఘ చతురస్రాకారంగా ఉండే ఈ పీఠమే మొత్తం దేవాలయానికి గర్భగుడిగా మూల స్థానంగా ప్రాచుర్యంలో ఉంది. గర్భగుడిలోని పీఠము బంగారు పూత పూసిన విమానము, దానిపైన శేషశాయి ప్రతిమ ఉంటుంది. ఈ శేషశాయినే శ్రీరంగనాథుడిగా భక్తులు భావిస్తారు. ఆలయంలోకి ప్రవేశించే ద్వారాన్ని అర్చన సమయంలో తెరుస్తారు. ఆ సమయంలోనే భక్తులు లోపలికి వెళ్లి తమ మొక్కులన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటారు. ఈ ఆలయంలో మరొక ప్రధాన ఆకర్షణ ఏమిటంటే శేషగిరి రాయర్ మండపం. దీన్ని నాయకరాజులు రూపొందించారు అని చెప్తూ ఉంటారు. కత్తులు దూసిన యుద్ధ సైనికులు, గుర్రాల పైన ఉండే అపురూపమైన శిల్పాలన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. పల్లవరాజుల శిల్పకళా వైభవానికి తార్కాణాలుగా నిలిచిన అనేక శిల్పాలతో కూడిన స్తంభాలు ఇక్కడ మనకు కనువిందు చేస్తాయి. ఒకదాని మించి మరొకటి ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ ఉండే వేణుగోపాలుడి ఆలయం చొక్కనాథుని కళా నైపుణ్యానికి ఒక మచ్చుతునుగా చెప్పవచ్చు. గరుడ మండపం ఇక్కడ మరో ప్రత్యేకమైన విశేషం. దీని ఆనుకునే సూర్య పుష్కరిణి, దానికి ఎదురుగా చంద్ర పుష్కరిణి ఉంటాయి. ఈ రెండింటి కూడా పైకప్పు ఉంటుంది. నగరాన్ని, నగర ప్రజలని సదా కాపాడుతూ ఉండే హిందూ దేవుళ్లకు ఈ దేవాలయాన్ని అంకితం ఇచ్చారట. అందుకే ఇక్కడ నిరంతరం కూడా శాస్త్రీయ సంగీతం కచేరీలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడికి వచ్చే ప్రజలందరూ కూడా, ప్రముఖులందరూ కూడా వచ్చి భగవంతునికి సంబంధించిన అనేక రకాల ప్రవచనాలు చెప్తూ ఉంటారు. మరి అలా వినడానికి ప్రజలందరూ కూడా వస్తారు కదా. అంతమందికి సరిపడా విశాలమైన మండపాలు కూడా ఉన్నాయి. కావేరీ నదిలో చిన్న చిన్న పడవల్లో సాయంకాలం షికారు కూడా చేస్తూ ఉంటారు. ఈ దేవాలయం నగర సందర్శనము ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చే వారికి అపురూపంగా నిలిచిపోతాయి. ఈ దేవాలయ పట్టణంలో దేవుళ్ళు, దేవాలయాలు మాత్రమే కాకుండా అర్చకులకి, గృహస్థులకి, యాత్రికులకి, భక్తులకి అందరికీ కూడా అనేక వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. అసలు తమిళనాడు అంటేనే ఆలయాలకు ప్రత్యేకమైన తెలుసు కదా. ప్రతి ఆలయానికి కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే శ్రీరంగనాథ స్వామి వారి ఆలయానికి కూడా భూలోక వైకుంఠంగా ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడ ఉన్నవి అన్ని చూడాలి అంటే మనకు 2 కళ్ళు సరిపోవని చెప్పాలి. శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్య క్షేత్రాలలో ప్రధానమైందే శ్రీరంగం అని చెప్పవచ్చు. అలాగే శ్రీ మహావిష్ణువు స్వయం వ్యక్తమైన అష్టదివ్య
క్షేత్రాలలో కూడా శ్రీరంగం అనేది అతి ప్రధానమైనది. ఈ శ్రీరంగం దివ్య క్షేత్రానికి తిరువరంగరం తిరుపతి, భూలోక వైకుంఠము, భోగ మండపము అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇది వైష్ణవ పరిభాషలో చూసుకుంటే కోయల్ లేదా కోవెల అనే పదము ఈ శ్రీరంగం క్షేత్రానికి మాత్రమే ఉపయోగించబడుతుంది. కర్ణాటక రాష్ట్రం నుంచి తమిళనాడు వరకు ప్రవహిస్తున్న కావేరీ నది పరివాహక ప్రాంతంలో ఏర్పడి ఉన్న 3 ద్వీపాలలో ఈ శ్రీరంగనాథ స్వామి కొలువై ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. 3 ద్వీపాల్లో మొదటిది అయిన శ్రీరంగపాటినం మైసూరు ప్రాంతంలో ఉంది. దీనిని ఆదిరంగమని, ఇక రెండో ద్వీపమైన శివంబ సాంబు తీరము సుమారు శ్రీరంగపాట్నంకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని మధ్యరంగము అని అంటారు. ఇక మూడో ద్వీపమైన శ్రీరంగాన్ని అంతరంగం అని కూడా పిలుస్తూ ఉంటారు. కావేరీ నది 2 బాహువుల మధ్యన ఏర్పడిన ఈ ద్వీపము శ్రీరంగము. ఈ దేవాలయం సుమారు 150 ఎకరాల్లో విస్తీర్ణంలో కలిగి ఉంది. 7 ప్రాకారాలు భారీ బురుజు గోడల మధ్యన ప్రాచీనమైన తమిళ శిల్పాలతో కలిగి విరాజిల్లుతూ ఉంది. అన్ని ప్రాకారాల్లో కూడా 21 స్తంభాలు ఉంటాయి. ఇవి చూపర్లను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఒక సామ్రాజ్యానికి చెందిన గత వైభవానికి ఘన చిహ్నము శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి వారి ఆలయము. వేలాది సంవత్సరాల నాటి నాగరికతా వైభవము, హిందూ మత వ్యాప్తి కోసము, పటిష్ట కోసం ఏర్పడిన ఒక గొప్ప వైష్ణవ దేవాలయము. ఈ ఆలయానికి భారతదేశంలో ఏ ఇతర దేవాలయానికి లేని విధంగా 7 ఏకకేంద్రిక దీర్ఘచతురస్రాకార ప్రాకారాలు ఉన్నాయి. ఇవి 7 యోగ కేంద్రాలు అని, మానవ శరీరాన్ని రూపొందించే 7 మూలకాలను సూచిస్తుంది అని వైష్ణవ మతస్థులు నమ్ముతూ ఉంటారు. అయితే ఇందులో 7వ ప్రాకారము, ఈ ప్రాకారంలోని గోపురాలను ఏమంటారంటే రాజగోపురం అంటారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణం పూర్తయితే కనుక ఈ గోపురం ఎత్తు 50 మీటర్లు ఉండొచ్చు అని అంటారు. తర్వాత 6వ ప్రాకారం. ఈ ప్రాకారంలో మొత్తం గోపురాలు 4 ఉంటాయి. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ కట్టడాలు చాలా విశిష్టమైనవి. ఈ ప్రహరీలో ఊరేగింపు వాహనాలను ఉంచుతారు. 5వ ప్రాకారము. ఈ ప్రాకారం కూడా చాలా ప్రాచీనమైనది. చోళుల కాలంలో నిర్మించినట్లుగా కూడా భావిస్తారు. 4వ ప్రాకారం. అద్దాల్లో ముస్తాబులు దిద్దుకుంటున్న శిల్పాలు ఈ ప్రాకారంలో ప్రత్యేకమైనవిగా ఉంటాయి. అంతేకాకుండా ప్రదర్శనశాల కూడా ఈ ప్రాకారంలోనే చూడవచ్చు. తర్వాత 3వ ప్రాకారం. ఈ ప్రాకారంలో కార్తీక గోపురం ఉంది. 14 వరుసలతో ఉన్న గరుడ మండపానికి దారి తీస్తుంది. తూర్పు భాగంలో పవిత్రమైన చంద్ర పుష్కరిణి ఉంది. వీటితో పాటు ప్రత్యేకమైన పూజా మందిరాలు, మండపాలు కూడా ఉన్నాయి. ఇక 2వ ప్రాకారంలో సందర్శకులు వెళ్తురు ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాంగణానికి చేరుకోవాలి. ఎందుకు అంటే ఇరుకుగా ఉంటుంది. అలాగే కూలిపోయే మండపాలు కూడా ఉండడమే ఇందుకు ఒక కారణంగా చెప్పవచ్చు. ఈశాన్య భాగంలో ఉన్నట్లయితే దేవునికి సంబంధించిన వంటశాలలు ఉంది. ఇక్కడ నుంచే భగవంతుడికి కావలసిన ప్రసాదాలను తయారు చేస్తారు. అలాగే భక్తులందరికీ కూడా చక్కగా పాలను, ప్రసాదాన్ని కూడా పంచుతారు. ఇక మొదటి ప్రాంగణం. ఈ ప్రాకారం కూడా 2వ ప్రాకారం లాగానే ఉంటుంది. దీనికి దక్షిణ ద్వారానికి చేరువ వైపున శంఖనిధి, పద్మనిధి అనే బొమ్మలు, అంతేకాకుండా విష్ణు చిహ్నాలైన శంఖం, పద్మం కూడా ఇక్కడే ఉంటాయి. వాయువ్య మూలలో చూసినట్లయితే యాగశాల, తొండపాన్ మండపాలు ఉంటాయి. ఇక తూర్పు వైపు చూసుకుంటే అర్జున మండపము, కిల్లి మండపము ఉంటాయి. శ్రీరంగనాథుని ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర ఆలయాలు, సన్నిధులు కలుపుకొని మొత్తం 53 ఉన్నాయి. ఇక ఆలయంలో పండుగలు చూసుకున్నట్లయితే ఆలయంలో జ్యేష్ఠాభిషేకం చేస్తారు. ఆలయ శుభ్రత మరియు శ్రీరంగనాథుడికి కావేరీ నదీ జలాలతో అభిషేకం చేస్తారు. ఇదే ఆలయంలో అన్నదానం అనేది ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగుతూనే ఉంటుంది. మరి ఇంతటి విశిష్టత కలిగిన శ్రీరంగ ఆలయాన్ని చూడాలి అని మీకు కూడా అనిపిస్తూ ఉంది కదా, మరి వెళ్ళి చూసేయండి. ఓకే, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.